చంద్రబాబుకు రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి సంబంధం అందరికీ తెలిసింది. అయితే పవన్ కళ్యాణ్ ఇప్పుడు మాట్లాడిన మాటలు ఆ సంబంధాన్ని దెబ్బతీసే విధంగా ఉందని ఒక చర్చ ఉంది. పవన్ కళ్యాణ్ ఇటీవల కోనసీమ పర్యటనకు వెళ్లారు. కోనసీమలో ఎండిపోయిన కొబ్బరి చెట్లను చూసి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ వాళ్ళ దిష్టి తగిలి ఈ విధంగా కొబ్బరి చెట్లు ఎండిపోయాయేమో, గతంలో తెలంగాణ వాళ్ళు ఇక్కడ నీటిని, ఇక్కడ ఉన్నటువంటి పచ్చదనాన్ని, కొబ్బరి చెట్లను చూసి కుళ్ళుకున్నారు, వారి దిష్టి తగిలింది, అందుకే ఇప్పుడు ఈ విధంగా ఎండిపోయాయంటూ పవన్ కళ్యాణ్ మాట్లాడడం రాజకీయాల్లో సంచలనమైంది. తెలంగాణ వాళ్ళు తీవ్రంగా ఈ అంశం పైన స్పందించారు. ముఖ్యంగా కాంగ్రెస్ వాళ్ళు తీవ్రంగా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను ఖండించారు. ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉంటూ తెలంగాణలో ఆయన బతుకుతూ తెలంగాణలో వ్యాపారాలు నిర్వహిస్తూ నిత్యం తెలంగాణతో వ్యవహారం నడిపే పవన్ కళ్యాణ్ తెలంగాణ గురించి ఆ విధంగా మాట్లాడడం ఏంటని తెలంగాణ వాళ్ళు విమర్శించడం జరిగింది. మరోవైపు రేవంత్ రెడ్డికి కూడా ఇది ఇబ్బందికరమైనటువంటి అంశంగా మారింది. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి తరఫున వారి ప్రభుత్వం లేదంటే వారి పార్టీ స్పందించింది. చంద్రబాబు కూడా ఇబ్బందికర అంశం. పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసి ప్రభుత్వంలో ఉన్నారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ వ్యవహారం చంద్రబాబు రేవంత్ రెడ్డికి ఇద్దరికి కూడా ఇబ్బంది కలిగించాయని ఒక వాదన ఉంది. పవన్ కళ్యాణ్ ఎందుకు అలా మాట్లాడారు, తెలంగాణ అంశాన్ని ఎందుకు తెర మీదకి తీసుకొచ్చారు, తెలంగాణను విమర్శించాల్సినటువంటి అవసరం ఏముంది, పవన్ కళ్యాణ్ మాటల్లో సహేతుకత ఉందా, హేతుబద్ధత ఉందా అన్న ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో ఉన్నాయి. కావాలని మాట్లాడారా లేదా తెలియక మాట్లాడారా అన్న ప్రశ్నలు కూడా ఉన్నాయి. వాస్తవంగా సామాన్య జనం ఇట్లాంటి మాటలు మాట్లాడితే ఎవరు పెద్దగా పట్టించుకోరు. కానీ బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్న పవన్ కళ్యాణ్ ఇలాంటి మాటలు మాట్లాడితే ఖచ్చితంగా పట్టించుకుంటారు. వాటిపైన విమర్శలు వస్తాయి, వాటిపైన ఎదురుదాడి జరుగుతుంది. ఒక వ్యక్తి దిష్టి తగిలి ఇంకో వ్యక్తి నష్టపోవడం, లేదా ఒక ప్రాంతం దిష్టి తగిలి ఇంకో ప్రాంతం నష్టపోవడం అన్నది పూర్తిగా అది అసంబద్ధమైనది, హేతుబద్ధమైనది కాదు. ఇక్కడ సముద్రపు నీరు కారణంగా కొబ్బరి చెట్లు ఎండిపోతే దానికి తెలంగాణ వాళ్ళని అనడం ద్వారా ఎలాంటి సంకేతాలు పంపుతున్నారు పవన్ కళ్యాణ్ అన్న ఒక చర్చ ఉంది. అందులో ఎలాంటి వాస్తవం లేదని పవన్ కళ్యాణ్ కూడా తెలిసి ఉండవచ్చు. కానీ ఎందుకు తెలంగాణ టార్గెట్ చేశారు? చంద్రబాబు రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి సంబంధాల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఆ విధంగా మాట్లాడారా, చంద్రబాబును ఇరుకుని పెట్టడానికి మాట్లాడారా, లేదంటే సాధారణంగా మాట్లాడారా? సాధారణంగా మాట్లాడడం కారణంగానే పవన్ కళ్యాణ్ మాటలు చంద్రబాబు రేవంత్ రెడ్డిని ఇరుకుని పెట్టాయన్న ఒక చర్చ కూడా ఉంది. అయితే తెలంగాణ ఆంధ్ర మధ్య చాలా కాలంగా ఎలాంటి వివాదాలు లేవు, ఎలాంటి విభేదాలు లేవు. అక్కడ రాజకీయం అక్కడ, ఇక్కడ రాజకీయం ఇక్కడ జరుగుతోంది, వ్యవహారం నడుస్తోంది. ఇలాంటప్పుడు పవన్ కళ్యాణ్ ఎలాంటి సమస్య లేని చోట ఒక సమస్యను సృష్టించే ప్రయత్నం చేశారు. పవన్ కళ్యాణ్ వల్ల రెండు రాష్ట్రాల మధ్య మళ్ళీ ఒక వివాదాస్పద వైఖరి ఏర్పడింది, వివాదాస్పద వాతావరణం ఏర్పడిందని ఒక చర్చ సాగుతోంది. అయితే పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు ఎందుకు చేశారు, దీని వెనుక ఏమైనా నిగూఢ అర్థం ఉందా, లేదా మామూలుగా మాట్లాడారా, ఇలా రకరకాల చర్చలు సాగుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ డిప్యూటీ ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు అసంబద్ధమైనవి, హేతుబద్ధం కాదు. అందుకు పవన్ కళ్యాణ్ చూపినటువంటి కారణం సరైంది కాదు. కోనసీమలో కొబ్బరి చెట్లు ఎండిపోవడానికి కారణం తెలంగాణ అని పవన్ కళ్యాణ్ మాట్లాడడం పైన అటు తెలంగాణలో ఇటు ఆంధ్రాలో కూడా విమర్శలు వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ పరిణితితో మాట్లాడుతున్నారా, పరిణితి లేక మాట్లాడుతున్నారా, అవగాహన ఉండి మాట్లాడుతున్నారా, లేక మాట్లాడుతున్నారా, ఇలా రకరకాల ప్రశ్నలు అయితే వినిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ ఒక్కోసారి ఒక్కో విధంగా మాట్లాడడం, ఒక్కోసారి స్పందించడం పవన్ కళ్యాణ్ వైఖరిని చెప్పకనే చెబుతున్నాయి, ఆయనకున్నటువంటి అవగాహన లోపాన్ని చెప్పకనే చెబుతున్నాయంటూ కొంతమంది మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ మాటలు తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెట్టడమే కాదు, పవన్ కళ్యాణ్ వైఖరి పైన లేదా ఆలోచన విధానం పైన, అవగాహన పైన పలు ప్రశ్నలు సంధిస్తున్నాయి. ఎందుకంటే పవన్ కళ్యాణ్కు అవగాహన ఉండి మాట్లాడుతున్నారా, లేక మాట్లాడుతున్నారన్న ఒక ప్రశ్న ఉంది. అయితే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు అటు రేవంత్ రెడ్డి, ఇటు చంద్రబాబు నాయుడు వీరి మధ్య ఉన్నటువంటి బంధాన్ని దెబ్బతీసే క్రమంలో సాగినటువంటి మాటలుగా చాలా మంది మాట్లాడుతున్నారు. అయితే పవన్ కళ్యాణ్కు వీరిద్దరి మధ్య బంధాన్ని దెబ్బతీయాల్సినటువంటి అవసరం ఏముంది, ఇప్పుడు ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది, ఇలా రకరకాల ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. అయితే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను సాధారణంగా చేసిన వ్యాఖ్యలుగా చూడాలా, రాజకీయ వ్యూహంతో చేసిన వ్యాఖ్యలుగా చూడాలన్న ఒక విశ్లేషణ అయితే సాగుతోంది. పవన్ కళ్యాణ్ గతంలో కూడా చాలా ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. ఒకదానితో ఒకటి పోలిక ఉండదు, ఒకదానితో ఒకటి పొంతన ఉండదు. ఒకసారి మాట్లాడి మాట ఇంకోసారి మాట్లాడరు, తాను మాట్లాడిన మాటను తానే ఖండించుకుంటారు అన్న ఒక వాదన పవన్ కళ్యాణ్ వ్యవహారం పైన ఉంది. ఆ విధంగానే ఈసారి కూడా మాట్లాడారా, అవగాహన లేక మాట్లాడారా అన్న చర్చ అయితే ఉంది. పవన్ కళ్యాణ్కు ఎలాంటి రాజకీయ దురుద్దేశం లేకపోతే ఆయన అవగాహన లేక మాట్లాడి ఉండాలి, లేదంటే గతంలో సందర్భానుసారంగా తాను మాట్లాడినటువంటి మాటల్లాగే వీటిని కూడా చూడాల్సి ఉంటుందని ఒక చర్చ సాగుతోంది. వీటిని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదని కొంతమంది మాట్లాడుతున్నారు. దీని వెనుక రాజకీయ కోణం ఉండొచ్చు అని కొంతమంది మాట్లాడుతున్నారు. ఏది ఏమైనప్పటికీ
దీనికి సంబంధించి కాలమే సమాధానం చెప్పాలి.